హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఈఏపీసీ 2025కి సంబంధించి 23rd మార్నింగ్ షిఫ్ట్ ఏ విధంగా జరిగిందని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. సో మొత్తం ఇది పేపర్ డిస్కషన్ వీడియో అండి. మొత్తం కూడా పేపర్ ఎట్లా వచ్చింది, సో పేపర్లో ఏ చాప్టర్స్ నుంచి కూడా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, సో మ్యాథ్స్ ఎలా ఉంది, ఫిజిక్స్ ఎలా ఉంది, కెమిస్ట్రీ ఎలా ఉంది, అసలు ఈజీగా ఉందా, మోడరేట్ గా ఉందా, చాలా డిఫికల్ట్ గా అయితే ఉందా, సో మనకి సొల్యూషన్స్ ఏ విధంగా అడిగారు అని చెప్పేసి క్లారిటీ తెలుసుకోబోతున్నాం ముందు. సో అందరూ కూడా మీ వీడియో లైక్ అయితే చేయండి. సో ఇట్లాగే మీ షిఫ్ట్ కి సంబంధించి కూడా మనం పేపర్ వీడియోస్ చేస్తాం అనమాట. సో ఇట్లా డిస్కస్ చేసుకోవడం వల్ల ఏంటి అనుకున్నట్లయితే మనకి నెక్స్ట్ షిఫ్ట్ వచ్చే వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అర్థం అవుతుంది అనమాట. ఎంసెట్ వాళ్ళు ఏంటి అనుకున్నట్లయితే సేమ్ రిపీట్ చేస్తారు. సో నిన్న వచ్చిన కూడా ఇవాళ అయితే వచ్చాయన్నమాట. చాలా వరకు కూడా చాలా కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు, నిన్న అడిగినట్టే ఎవరు అడిగారు అనమాట. సో అట్లా మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో అందరూ ఇప్పుడు లైక్ అయితే చేయండి. దాంతో పాటు మనకి నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్ని మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉంది కూడా నేను మీకు చెప్తాను తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లోని. సో కామెంట్ చేయండి, మీరు ఏ షిఫ్ట్ రాశారు, మీరు ఏ షిఫ్ట్ రాయబోతున్నారో కామెంట్ చేయండి అనమాట. సో అట్లాగే మీరు రాసిన షిఫ్ట్ లో మీకు ఏ సబ్జెక్ట్ కష్టంగా అనిపించింది, మ్యాథ్స్ ఎట్లా అనిపించింది, ఫిజిక్స్ ఎట్లా అనిపించింది అని చెప్పేసి ఒకసారి కామెంట్ అయితే చేయండి. అలాగే మనకి ఎంసెట్ సంబంధించి రిలేటెడ్ వీడియోస్ కోసం, సో అట్లాగే కౌన్సిల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో డిస్కషన్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి, మన టెలిగ్రామ్ ఛానల్ జరుగుతున్నాయి అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్ నాకు మెసేజ్ చేసిన పర్సన్ టెలిగ్రామ్ ఛానల్ చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. అలాగే టెలిగ్రామ్ ఛానల్ చాలా అడుగుతున్నారు అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వలేదా, ఎంసెట్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందన్నమాట. సో డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్ళి వెంటనే జాయిన్ అయితే అయిపోండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇలా చూసుకున్నట్టయితే ముందుగా మనం మ్యాథ్స్ డిస్కస్ చేద్దామండి. సో మ్యాథ్స్ అయితే మాత్రం దొరకడేస్తుంది అనమాట. మామూలు చెప్పాలంటే నిన్న చాలా చాలా టఫ్ గా అయితే ఇచ్చారు, చాలా లెంతీగా అయితే ఇచ్చారు, తికమకగా అయితే ఇచ్చారనమాట కొన్ని ఆన్సర్స్ కూడా. ఇప్పుడు చూసుకున్నట్లయితే సేమ్ అదే రిపీట్ అయితే అయ్యింది. బట్ ఎక్కడో 1% ఎంతో చాలా కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది తగ్గిందనమాట. రేపు ఇంకా తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే కొంచెం తగ్గింది. బట్ అట్లా అని చెప్పేసి ఈజీగా సాల్వ్ చేసేయచ్చా అంటే ఈజీగా సాల్వ్ చేయలేము. చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. చాలా కష్టంగా ఇస్తున్నారు, టఫ్ గా అయితే ఇస్తున్నారు. అందరూ కూడా ఎంత మందిని అడిగినా సరే మ్యాథ్స్ అనేది చాలా టఫ్ గా వస్తుంది, చాలా డిఫికల్ట్ గా ఇంకా డిఫికల్టీ లెవెల్ అన్న మీనింగ్ అయితే దానికి మ్యాథ్స్ కి అయితే వస్తుందండి. ప్రతిది కూడా లెంతీ అయితే ఉంటున్నాయి అనమాట. సో మీరు మ్యాథ్స్ తో స్టార్ట్ చేయొద్దు, కెమిస్ట్రీతో స్టార్ట్ అయితే చేయండి. ఓకేనా? సో అట్లా ఇది మ్యాథ్స్ కి సంబంధించి అయితే మాత్రం మనకి డిఫికల్ట్ గా వస్తున్నాయి, లెంతీగా అయితే వస్తున్నాయి. కొన్ని చాప్టర్స్ చూస్తే ఎటు నుంచి వస్తుంటే క్యాల్కులస్ ఇంటిగ్రేషన్ నుంచి అయితే మనకి రిపిటేటివ్ గా అయితే వస్తుందండి ప్రతి షిఫ్ట్ లో కూడా. అట్లాగే మనకి ఇంకొన్ని లైక్ చాప్టర్స్ నుంచి లిమిట్స్, సర్కిల్స్, డిఫరెన్షియేషన్, కాంప్లెక్స్ నంబర్, బైనోమియల్ థియరమ్, మ్యాట్రిసెస్, సో ఇవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేయండి. ఇవి రిపీట్ అవుతున్నాయి అనమాట. మీకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ షిఫ్ట్ లో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. డిఫైనైట్ ఇంటిగ్రల్స్, ట్రిగ్నోమెట్రీ, ఓకే, సో రేషియో ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా మనకైతే రిపిటేటివ్ గా అయితే వస్తున్నాయి. ఒకసారి రివైజ్ చేయండి. వీటికి సంబంధించిన బిట్స్ మీ దగ్గర ఉంటే సాల్వ్ చేయండి. ఒకసారి ఫార్ములాస్ మొత్తం కూడా రివైజ్ చేసుకోండి. ఓకే, ఆ విధంగా అయితే మీకు మ్యాథ్స్ అనేది డిఫికల్ట్ గా అయితే వస్తుంది కాబట్టి, బట్ రిపిటేటివ్ గా కూడా కొన్ని యూనిట్స్ వస్తున్నాయి కాబట్టి అవి మీరు ఇప్పుడు నేను చెప్పిన యూనిట్స్ మీరు కొంచెం పట్టుకుంటే అవి రిపీట్ అయినప్పుడు మీరు ఈజీ కరెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఆ ఫార్ములాస్ రివైజ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా. లేకపోతే మనం ఫిజిక్స్ చూద్దామండి ఒకసారి. ఫిజిక్స్ కూడా మనం చూసుకున్నట్లయితే పేపర్ అనేది నిన్నటితో పోలిస్తే సో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయినా సరే తగ్గింది. ఓకే, సో కొంచెం చాలా చాలా తక్కువ తగ్గిందంటే మరీ తగ్గిపోయిందని కాదు, ఎక్కడో కొంచెం తగ్గిందని చెప్పేసి. సో మనకి అనమాట నిన్న చెప్పిన వాళ్ళతో పోలిస్తే ఇవాళ చెప్పిన వాళ్ళతో కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. చిన్న లైట్ అయితే డిగ్రీ డిఫరెన్స్ అయితే ఉంది. అట్లాగే మనకి ఫిజిక్స్ కూడా మనకి ఏమి ఈజీగా రాలేదండి, మోడరేట్ గానే వచ్చింది. ప్రతి క్వశ్చన్ కూడా మోడరేట్ గా వచ్చింది. కొన్ని క్వశ్చన్స్ లేకుండా డిఫికల్టీ లెవెల్ కి వెళ్ళిపోయాయి. సో అట్లా మనకి ఫిజిక్స్ అనేది ఓవరాల్ గా మోడరేట్ నుంచి కూడా డిఫికల్టీ లెవెల్ కి అయితే వెళ్ళింది. ఎలక్ట్రిసిటీ నుంచి లాస్ ఆఫ్ మోషన్, సెమీ కండక్టర్స్, వర్క్, పవర్, ఎనర్జీ, థర్మోడైనమిక్స్ ఇలాంటి చాప్టర్ నుంచి అయితే మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో అందరూ కూడా ఇదే చెప్తున్నారు. సో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అని 2 or 3 క్వశ్చన్స్ అంటే ఎక్కువ క్వశ్చన్ అంటే కాదు, ఒక్కొక్క యూనిట్ నుంచి కూడా 2-3 క్వశ్చన్స్ అనేవి అక్కడ నుంచి అయితే వస్తున్నాయి అనమాట. సో నేను చెప్పిన కూడా మీరు నోట్ చేసుకొని రాసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్ ఎవరైతే మీ తర్వాత షిఫ్ట్ లో రాయబోతున్నాడో వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇవి ప్రిపేర్ అవుతారు, వాళ్ళు కూడా ఈ ఫార్ములాస్ ని రివైజ్ చేసుకుంటారు కాబట్టి. సో ఈ షిఫ్ట్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఏదైనా యాడ్ ఆన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అయితే మోడరేట్ నుంచి డిఫికల్ట్ గా అయితే ఉందండి. నిన్న కూడా అట్లాగే ఇచ్చాడు. ఫిజిక్స్ చాలా టఫ్ గానే ఇచ్చాడు. నిన్న డిఫికల్ట్ గా ఇచ్చారు అనమాట. బట్ కొంచెం ఎక్కడో తగ్గింది అనమాట. ఇవాళ కొంచెం బాగానే వచ్చింది అనమాట. ఎక్కడో కొన్ని క్వశ్చన్స్ అనేవి రాసేయగలిగా అటెంప్ట్ చేయగలిగా వచ్చిందన్నమాట. అయితే కెమిస్ట్రీ విషయం చూద్దామండి. ఇక్కడ కెమిస్ట్రీ మాత్రం నిన్నటితో పోలిస్తే చాలా వరకు తగ్గిందండి. ఒప్పుకపోయినా కెమిస్ట్రీ అనేది ఈజీగా ఇచ్చారనమాట. ఎక్కడో కొన్ని తప్పిస్తే కొంత మోడరేట్ గా ఉంది అని తప్పిస్తే కెమిస్ట్రీ అనేది నిజంగా ఈజీగానే ఇచ్చారంటే కెమిస్ట్రీ అనేది అందరూ సాల్వ్ చేయగలిగారు.
కొంచెం మీరు చదువుకొని వెళ్ళినా సరే కెమిస్ట్రీని మీరు సాల్వ్ చేసేయగలరు. ఆ విధంగా అయితే కెమిస్ట్రీ ఇచ్చారనమాట. ఓకేనా? అయితే కెమిస్ట్రీకి సంబంధించి ఎక్కువగా క్వెషన్స్ అడిగింది వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడిగారంట. యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి కూడా మనకి క్వెషన్స్ అయితే రిపీటెడ్‌గా అవుతాయి. సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి కూడా మనకి క్వెషన్స్ అయితే వచ్చాయన్నమాట. సో మాక్సిమమ్ సో ఒకసారి ఇవి చూడండి, చాలా మంది కామన్‌గా చెప్పిన విషయం ఏంటంటే ఇదే అన్నమాట. అంటే ఈ 3 కూడా వాళ్ళు కామన్‌గా అయితే చెప్పారన్నమాట. మిగిలినవన్నీ కూడా ఒకరు చెప్పారు బట్ చంపొద్దేయట్లేదు. సో అవన్నీ మీరు టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. బట్ ఈ 3 మాత్రం కంపల్సరీగా ఫార్ములా సబ్జెక్ట్ మొత్తం అన్ని కూడా ప్రిపేర్ అయితే అవ్వాలండి. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా వచ్చే ప్రాబ్లమ్ ఒకటి టైం అన్నమాట. ఓకే. మ్యాథ్స్ లోని లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి రివిజన్ చేసుకోవాలన్నమాట. లాస్ట్ అరగంట ఏం చేయాలి? రివిజన్ చేసుకోవాలి. బట్ మనకి మ్యాథ్స్ లోని టైం ఎక్కువ తీసుకోవడం వల్ల టైం మేనేజ్మెంట్ వాళ్ళు చేయలేకపోతున్నారు. టైం మేనేజ్మెంట్ అనేది కుదరట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వెళ్ళినప్పటి నుంచి కూడా క్లాక్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. మీరు క్లాక్ మీద ఫోకస్ చేస్తూ సమ్స్ అన్ని కూడా బిఫోర్ ఓకే ఒక మినిట్ లోపు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సో మాక్సిమం అన్ని కూడా ఏంటి అనుకోవట్లేదు, మీకు ఒక ఫార్ములా బేస్డ్ కనిపించిన ఈజీగా సాల్వ్ అయ్యి కనిపించినా సరే వెంటనే టిక్ పెట్టేసి వెళ్ళండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. లాస్ట్ ఒక అరగంట రివైజింగ్ పెట్టుకోండి. చాలా మంది టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు. తెలిసినా సరే పెట్టలేకపోతున్నారు. ఎస్పెషల్లీ మ్యాథ్స్ లో అయితే ఈ ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేస్తున్నారు అనమాట. ఓకే. అయితే ఎవరైనా ఇప్పుడు మనం చదువుకొని వెళ్ళినట్లయితే ఓకే నేను ప్రిపేర్ అయ్యాను. సో నాకు కొంచెం ఏదో ట్రైనింగ్ తీసుకున్నాను లేకపోతే నేను ప్రిపేర్ అయ్యాను అని అనుకోండి వాళ్ళకి. మనకి ఎక్స్‌పెక్ట్ చేసే మార్క్స్ వచ్చేసరికి 80 నుంచి కూడా 100 మార్క్స్ అయితే వాళ్ళు స్కోర్ చేయగలరని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. ఎవరైతే చదువుకొని నిజంగా చదువుకొని వెళ్తారో వాళ్ళ కోసం చెప్తున్నాను. లేదు కొంచెం ఎక్కడ చూసానంటే మాత్రం అట్లా కాదు. ఈ మార్క్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. లేదన్నా నేను కొంచెం చదువుకొని వెళ్ళాను అనుకుంటున్న వాళ్ళు ఒక 80 నుంచి 100 మార్క్స్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే నార్మలైజేషన్ ప్రక్రియ ఒకటి ఉంటుందండి. నార్మలైజేషన్ ప్రక్రియ అయినప్పుడు కూడా మనకి మార్క్స్ అనేవి ఒక 5 మార్క్స్ యాడ్ అవ్వడము, ఒక 10 మార్క్స్ యాడ్ అవ్వడము, పలానా షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయి. పలానా షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ అనేవి డిక్రీస్ అవుతాయి అన్నమాట. తెలంగాణలో కూడా జరిగింది. ఏపీలో కూడా గతంలో జరిగింది. సో అట్లాగా అది జరుగుతుందన్నమాట. ఆ నార్మలైజేషన్ సంబంధించి వీడియోస్, అప్డేట్స్ కావాలనుకున్నా అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో జరుగుతుందన్నమాట. సో ఏ షిఫ్ట్ డిఫికల్ట్‌గా వచ్చింది, ఏ షిఫ్ట్ హార్డ్‌గా వచ్చిందని చెప్పేసి ఫర్దర్‌గా మొత్తం అన్ని పేపర్‌లు కలిపి డిస్కషన్స్ చేద్దామన్నమాట. సో ఆ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. సో అట్లా చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్‌గా పేపర్ ఎట్లా ఉందని చూసుకున్నట్లయితే పేపర్ అయితే మాత్రం మనకి మోడరేట్‌గా అయితే కొన్ని కెమిస్ట్రీ నుంచి మనకి ఫిజిక్స్ నుంచి కూడా కొంచెం మోడరేట్‌గా అయితే వచ్చాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈజీగా కూడా కొన్ని కెమిస్ట్రీలో వచ్చాయని చెప్పుకోవచ్చు. బట్ మనకి ఇంకా ఇంకొక సైడ్ ఏంటంటే మనకి డిఫికల్ట్ కూడా యాడ్ అయిపోయిందన్నమాట. చాలా క్వెషన్స్‌లో వచ్చేసరికి డిఫికల్ట్‌గా ఇచ్చారు. మ్యాథ్స్‌లో డిఫికల్ట్‌గా ఇచ్చారు. ఫిజిక్స్‌లో డిఫికల్ట్‌గా వచ్చాయి. ఓకే. సో దానివల్ల మనకి పేపర్ అనేది ఈ మోడరేట్ నుంచి కూడా కొంచెం డిఫికల్టీ లెవెల్‌కి అయితే కదిలిందనమాట. సో ఆ లెవెల్‌లో అయితే ఉంది. ఓకే. మీకు అర్థమైంది కదా! మీకు ఈ విధంగా అయితే ఉందనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతో పాటు ఎంసెట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం, కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కూడా లైక్ చేయలేదా? వెంటనే లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత బూస్టప్ అయితే వస్తుంది. సో మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి మనకి మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి అనమాట. సో ఎవరైతే ఎంసెట్ నెక్స్ట్ ఎగ్జామ్ షిఫ్ట్ రాయబోతున్నారో వాళ్ళందరికీ అయితే కంపల్సరీగా షేర్ చేయండి. వాళ్ళకి మీరు ఎంతో కొంత మెయిల్ చేసే వాళ్ళైతే అవుతారనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.